హలో హాయ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు చేప బొర్ర పులుసు ఎలా చేస్తామో చూపిస్తాను రండి. చేప బొర్ర మొత్తంగా క్లీన్ చేసి కట్ చేశారు. దాని గల్లిసులు కూడా మేము జల్లేదండి, నాయన వంట చేయమన్నారు కదా చేసాము. గల్లీసులు కూడా వంట చేసాము. అది నీట్గా క్లీన్గా వాష్ చేసేయాలండి. వాష్ చేసిన తర్వాత పులుసు ఎలాగ చేస్తామో చూపిస్తాను. మొత్తం క్లీన్ చేసి అక్కడ పెట్టినాము. నేను ఇంక వేరే గిన్నెలో పెట్టాను. గల్లీసులు చూపించినాను చూడండి. మేమైతే ఇటు గల్లీసి అంటాము, అటు మీరేమంటారో కొంచెం కామెంట్లోనే చెప్పండి. చేంపూర ముక్కలు నేను చూపిస్తున్నానండి, నీట్గా చూడండి. ఫుల్ వీడియో రాలేదండి, సారీ నాకు అంత కొంచెం ఎండ్ అయిపోగానే తినేపోయానండి. క్లీన్ చేసి ఉంచినాము. ఆ తర్వాత కడాయి పెట్టాము. కడాయి పెట్టేసి ఆయిల్ వేసాను, జీలకర్ర వేసాము, ఆవాలు, జీలకర్ర, కట్ చేసిన ఉల్లిపాయల ముక్కలు తాలింపుకి. ఫుల్ వీడియో రాలేదండి, సారీ అండి. అందువల్ల కీలేస్తున్నాను సరిగ్గా. బాగా తాలింపు పెట్టాలి. బాగా వేయించినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ దంచి ఉంచినాము, అది వేసాము. అది కూడా కొంచెం వేపాలి, పచ్చి వాసన వెళ్ళే వరకు వేపాలండి. కట్ చేసిన టమాటాలు వేసాము. కొంచెం నీరు వచ్చిందండి టమాటాలు వేయగానే. అంత చేపలు క్లీన్ చేసి ఉంచినాం కదా, అవి పోసామండి. పోస్తే కొంచెం ఫ్రై చేయాలి, కలపాలి. కొంచెం సాల్ట్ కొంచెం వేసాము. పసుపు వేసాము. కొంచెం చిల్లీ పౌడర్ వేసాము. వేసి బాగా కలపాలి. కొంచెం ఫ్రై అయిన వరకు కలుపుకొని ఉండాలి. స్లోగా కలపాలండి. చేపలు గుండ అయిపోతున్నాయి గల్లీసులు. కొంచెం ఇంకే తాలింపులో నేమితే బాగుంటాయి, ఈ సంవత్సరం వెళ్తాయండి. చింతపండు నానేసి ఉంచినాము కదా, అది బాగా పిసికేసి గుజ్జు మొత్తం తీసి జల్లియాలి. కళ్ళీ నీరు వేయాలి. చింతపండు నీరు వేస్తాను ఇప్పుడు. వేసిన తర్వాత బాగా ఉడుకుతుంది. కొంచెం వాటర్ వేయాలి, నా వీడియో తీయలేదు. చింతపండు కొంచెం వాటర్ వేయాలి, ఉడుకుతుందండి. ఉడుకుతుందండి చింతపండు. దాని స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. కొంచెం ఉడికేసి కొంచెం నీరు ఎక్కువ ఉంది కదా, కొంచెం దగ్గరికి వస్తే చేపబొర్రకి గల్లీసులకి పడుతుంది. మళ్ళీ కొంచెం కలపాలి. ఒక 15 minutes 20 minutes ఉడకాలండి. ఉడికిన తర్వాత దించేయాలి. ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ. మా ఆయన తింటారు చూడండి చేపల కర్రీ. తింటున్నారండి. చూపిస్తున్నారు, వేడిగా ఉంది కదా.